హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్ తెలుగు భయమయం. ఇక్కడ పీడకలు ప్రాణం పోసుకుంటాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మీకు కేవలం భయపెట్టే అనుభవాలు చెప్పడం మాత్రమే కాదు, ఆ అనుభవాలు మీరు స్వయంగా అనుభూతి చెందేలా చేయడం. దయచేసి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి నిజమైన హర్రర్ని ఇష్టపడే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. ఇక కథ మొదలు పెడితే, మాట్లాడే పొలాలు. నా పేరు రాజేష్, నేను ఒక ఫోటోగ్రాఫర్ని. నేను నా ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్లో ఒక పీజీలో ఉంటాను. చిన్నతనం నుండి నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మా నాన్నల కోసం బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ వైపు వెళ్లకుండా నా ప్యాషన్ని వెతుక్కుంటూ ఫోటోగ్రాఫర్ని అయ్యాను. హైదరాబాద్ మరియు వైజాగ్లో ఫోటోగ్రఫీ చేస్తుంటాను. వైజాగ్లో మా అమ్మా నాన్న ఉంటారు. ఇప్పుడిప్పుడే ఫోటోగ్రఫీలో నాకు మంచి పేరు రావడం స్టార్ట్ అయింది. వచ్చే ఈవెంట్స్ కూడా పెరిగాయి. ఎంత కాదన్నా నెలకు 4 నుంచి 5 ఈవెంట్స్ రావడం మొదలయ్యాయి. రోజు రాత్రి ఫ్రెండ్స్తో బలాదూర్ చక్కర్లు కొట్టడం, ఎవ్రీ వీకెండ్ 1-2 సినిమాలు చూడడం, సంపాదించిన దానిలో కొద్దిగా దాచుకోవడం, మిగిలింది ఇంటికి పంపడం. ఇలా హైదరాబాద్లో నా లైఫ్ని బిందాస్గా గడిపిస్తున్నాను. నాకు ఒక రోజు నా బీటెక్ ఫ్రెండ్ సూర్య కాల్ చేశాడు. ఏంట్రా మావా, ఎలా ఉన్నావు? అంతా ఫైనా? ఫోటోగ్రఫీని కుమ్మేస్తున్నట్టున్నావు, ఇన్స్టాలో ఫొటోస్ చూస్తున్నానులే అన్నాడు. పర్లేదురా, నీళ్ళ సాఫ్ట్వేర్ని దున్నేయడం లేదులే, ఏదో అలా అలా బతికేస్తున్నామంటూ సరదాగా మాట్లాడుకున్నాం. బేసిక్గా విషయం ఏమిటంటే, మా సూర్యగాడికి పెళ్లి కుదిరింది. ఈవెంట్ వచ్చి కృష్ణా జిల్లాలో కొండపల్లి అనే గ్రామం అని చెప్పాడు. ఈ పెళ్ళికి నువ్వు గెస్ట్గానే కాదురా, ఈవెంట్లో ఫోటోగ్రఫీ కూడా నువ్వే చేయాలన్నాడు. జనరల్గా నేను సిటీలో కాకుండా పల్లెటూరులో ఫోటోగ్రఫీ చేసిందే లేదు. కానీ రంగస్థలం, పుష్ప లాంటి సినిమాలు చూసినప్పుడు ఒక్కసారైనా పల్లెటూరుకు వెళ్ళాలి, అక్కడి అందాలను క్యాప్చర్ చేయాలి అని నాకు అనిపించేది. ఫస్ట్లో కొంచెం ఆలోచించిన, ఈ మంత్ పెద్దగా ఈవెంట్స్ ఏం లేవు, ఎప్పుడు సిటీలోనే ఉండే నాకు పల్లెటూరుని, వాటి అందాలని క్యాప్చర్ చేయాలనిపించింది. ఇది ఒక అవకాశం అనిపించింది. ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్దామని ఫిక్స్ అయ్యాను. బట్ అప్పుడు నేను ఊహించలేదు ఈ ట్రిప్ నా జీవితాన్ని మార్చేస్తుందని. ఈవెంట్ని కవర్ చేయడానికి నేను నా ఫ్రెండ్ గోపి బయలుదేరాం. గోపి కూడా ఒక మంచి ఫోటోగ్రాఫర్. అలా మధ్యాహ్నం కొండపల్లి బస్టాండ్లో దిగామో లేదు, నా ఫ్రెండ్ సూర్యగాడు కారులో రెడీగా ఉన్నాడు. మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకొని నేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా ఊరంతా తిప్పి చూపించాడు. నిజంగా పల్లెటూర్లు ఇంత అందంగా ఉంటాయని నాకు అప్పటి వరకు తెలియదు. మన సినిమాల కంటే ఇంకా అందంగా ఉన్నాయనిపించింది. దారి మొత్తం నేను ఆపకుండా ఫొటోస్ తీస్తూనే ఉన్నాను. నిజంగా ఆ కొండలు, ఆ సెలయేర్లు, ఆ స్వచ్ఛమైన గాలి, వీటిని చూసి నా దిమ్మ తిరిగిపోయింది. ఒక్కసారిగా నా సిటీ లైఫ్లో నేనేం మిస్ అయ్యానో నాకు అర్థమైపోయింది. అలా 2 గంటలు ఊరు మొత్తం తిప్పి చూపించిన సూర్యగాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి అయితే నా లైఫ్లో మర్చిపోలేను. నిజంగా మైండ్ బ్లోయింగ్ అది. చుట్టూ కంచు మెరలో పొలాలు, మధ్యలో వాళ్ళ ఇల్లు, ఇంటికి దారి దూరంగా అదేదో స్వర్గంలా అనిపించింది. అది చూసిన నాకు నోట మాట రాలేదు. నేను గోపి అలా పొలాన్ని చూస్తూ ఉండిపోయాం. ఆ విండోలోంచి ఆ పొలాన్ని చూస్తూ, ఏంట్రా ఇది ఇంత అందంగా ఉంది అని సూర్యతో అన్నాను. దానికి వాడు కోపంగా ఉష్మని నోటి మీద వేలు చూయించి కోపంగా నా వైపు చూస్తున్నాడు. వాడి చేతి మీద ఎర్ర గుడ్డ ముక్కని చూస్తూ దాన్ని కళ్ళకద్దుకుంటున్నాడు. ఆ దారి మొత్తం ఆ ఎర్ర గుడ్డ ముక్కని కళ్ళకద్దుకొని స్పీడ్గా వెళ్తున్నాడు. నేను గోపి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నాం. అప్పటి వరకు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటున్న సూర్యగాడు ఎందుకు అలా సీరియస్ అయ్యాడో మాకు అర్థం కాలేదు. కార్ దిగ్గానే వాడిని అలా అడిగాను, ఏంట్రా ఈ బిహేవియర్? దానికి వాడు ఏమీ చెప్పలేదు. మావా, ఈ దారిలో ఎవరు మాట్లాడకూడదు అంతే అని టెన్షన్గా బయలుదేరుతూ చెప్పాడు. ఏం ఎందుకు అని అడిగాను. అదంతే మావా, ఎవరు ఏమీ మాట్లాడకూడదు అని సీరియస్గా నా వైపు చూస్తూ లోపలికి వెళ్ళాడు. వాడికి పిచ్చి బాగా ముదిరిపోయిందని నేను గోపి మనసులో అనుకున్నాం. ఇంతలో సూర్య వాళ్ళ అమ్మా నాన్న కూడా మమ్మల్ని పలకరించారు. బాగా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యంగా చిన్నగాడు. చిన్నగాడంటే ఎవరో అనుకోకండి, మా సూర్యగాడు పెంచుకునే కుక్క. నన్ను చూసి ఎవరనుకుందో ఏమో కానీ అదేదో జన్మజన్మల బంధం ఉన్నట్టు తోక ఊపుకుంటూ నా వెనకే తిరిగింది. నేను కూడా వాడితో కాసేపు ఆడుకున్నాను. తర్వాత 6 గంటలకు మెహందీ కాక్టైల్ పార్టీ స్టార్ట్ అయింది. విలేజ్లో కూడా కాక్టైల్ పార్టీస్ జరుగుతాయా అని నాకు అప్పటి వరకు తెలియదు. కానీ వాళ్ళు ఎంజాయ్ చేసే విధానం చూశాక సిటీ కంటే ఇక్కడే బాగా జరుగుతున్నాయని నాకు అర్థమైంది. మేము పార్టీ మొత్తం చాలా బాగా ఫొటోస్ తీసాం. తర్వాత ల్యాప్టాప్లో అన్నీ కాపీ చేసి చూసుకున్నాం.
ఫొటోస్ చాలా బాగా వచ్చాయి. ఇక నెక్స్ట్ పెళ్ళి. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు ముహూర్తం. అంటే మేము ఉదయం 4 గంటలకే లేచి మా ఫోటోగ్రఫీని స్టార్ట్ చేయాలి. కాక్టైల్ ఈవెంట్‌లో ఫొటోస్ తీశాక మేము కూడా 2 పెగ్గులేసాం. ఫుల్‌గా తాగేసిన మా ఫ్రెండ్ గోపిగాడు కూడా బెడ్ ఎక్కేశాడు. నేను కూడా అలా మిద్దె మీదకి వెళ్ళి అలా వెన్నెల్లో హ్యాపీగా నిద్రపోదాం అనుకున్నాను. చిన్నగాడు కూడా నాతోనే నిద్రపోవడానికి ఫిక్స్ అయ్యాడు. ఆ పౌర్ణిమ రాత్రి చూస్తే మాత్రం నాలో ఫోటోగ్రాఫర్‌కి నిద్ర పట్టలేదు. ఈ పౌర్ణమి అందాన్ని ఆ పొలాల్లో ఫోటో తీస్తే అదిరిపోతాయి అనిపించింది. పెళ్లి ఫొటోస్‌లో ఆ ఫొటోస్‌ని కూడా యాడ్ చేస్తే అదిరిపోతాయి అనిపించింది. అనుకున్న వెంటనే నా కెమెరా తీసుకొని బయలుదేరాను. రాత్రిపూట అలా ఒక్కడినే బయలుదేరి నన్ను చూసిన సూర్య వాళ్ళ అమ్మగారు నన్ను ఆపారు. "ఏమ్మా రాజేష్, నిద్ర పట్టలేదా? పల్లెటూర్లు కదా, దోమలు కుడుతున్నాయా?" అని అడిగారు. "అబ్బాయి అదేం లేదు ఆంటీ, రేపు ఎలాగో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను కదా, జస్ట్ అలా పొలంలోకి వెళ్ళి ఒక 2, 3 ఫొటోస్ తీసుకుందాం అనుకున్నాను." నేను ఆ మాట చెప్పిన వెంటనే ఆంటీ ముఖంలో టెన్షన్ రావడం మొదలైంది. "ఇప్పుడెందుకు వెళ్తున్నావు? పొలాల్లో పాములు తిరుగుతుంటాయి. ఇది రాత్రి వేళ. ఇలాంటప్పుడు మంచిది కాదు కదా" అని చెప్పారు. "జస్ట్ 5, 6 ఫోటోలు 10 నిమిషాల్లో వచ్చేసాను. టార్చ్ కూడా తీసుకెళ్తున్నాను" అని చెప్పాను. బయలుదేరడం స్టార్ట్ చేశాను. ఒక్కసారిగా ఆంటీ నా పేరు పిలిచింది. అప్పటి వరకు నార్మల్గా మాట్లాడిన వాళ్ళు ఎందుకలా కోపంగా అన్నారో నాకు అర్థం కాలేదు. మెల్లగా అటువైపు తిరిగాను. ఆంటీ గాల్లో చూసుకుంటూ నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. "సరే రాజేష్, నీకు ఒక మాట చెప్తాను విను. మేమేం పిచ్చోళ్ళం అనుకోకు. మా పొలాలు అందరి పొలాల్లో కాదు. మా పొలాలు మాట్లాడుకుంటాయి. అవి రాత్రిళ్ళు గుసగుసలాడుకుంటాయి. ఎవరు అటువైపు వెళ్ళడు, వాటికి నచ్చదు" అన్నారు. పొలాలు మాట్లాడుకోవడం ఏంటి అని నేను నవ్వుతూ అడిగాను. ఆంటీ మాత్రం "నాకు తెలుసు బాబు, మా మాటలు నీకు పిచ్చిగా అనిపిస్తాయి. కానీ ఒకటి చెప్తున్నాను విను. రాత్రి పొలంలో గుసగుసలాడుతూ కనిపించినా, ఎవరి మాటలైనా వినిపించినా వెనక్కి మాత్రం చూడకు. కళ్ళతో కేవలం నేలను మాత్రమే చూస్తూ ఉండు. నీ వెనుక ఏముందని మాత్రం చూడకు. నేరుగా ఇంటికి రా. అది కూడా నడుచుకుంటూ. ఎట్టి పరిస్థితుల్లో పరిగెత్తకు. వచ్చి ఇంటి దగ్గరున్న బావి దగ్గర నీ కాళ్ళు కడుక్కొని మాత్రమే ఇంటికి రా. ఏం జరిగినా తల మాత్రం వెనకెత్తకు" అని చెప్పారు. నాకు ఒక్కసారిగా వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన మొదలైంది. సర్లే, అయినా ఈ మాటలు నన్నేం చేస్తాయని కెమెరా పట్టుకుని పొలంలో బయలుదేరాను. నడుచుకుంటూ ఆ దారిలో ముందుకు వెళ్తున్నాను. అలా దారిలో వెన్నెలను చూసిన నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. అలా దారి మధ్యలో వచ్చాక ఫొటోస్ తీయడం మొదలుపెట్టాను. ఆ పచ్చని పొలాలు ఈ వెన్నెల రాత్రిలో మరింత అందంగా కనిపించాయి. ఒక్కొక్క ఫోటో తీసి వీటిని నా కెమెరాలో చూసుకొని నా లైఫ్‌లోనే ద బెస్ట్ ఫొటోస్ అని మురిసిపోతున్నాను. అలా ఫోటోలు తీస్తూనే ఉన్నాను. అలా చల్లటి గాలిలో ఊగుతున్న గడ్డి ఒక్కసారిగా ఆగిపోయింది. చుట్టూ నిశ్శబ్దం. ఇంతలో నాకు ఏవో రకరకాలుగా శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఎవరో దూరంగా నా గురించి గుసగుసలాడుతున్నట్టు నాకు అనిపించింది. నా పేరు అందులో చాలా స్పష్టంగా వినిపిస్తుంది. రాజేష్, రాజేష్ అని. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నిజంగా నాకు గుసగుసలాడుతున్నట్టు వినిపిస్తుందా? లేక సూర్య వాళ్ళ అమ్మ చెప్పినదో నాకు అలా అనిపిస్తుందా? అలా అలా చూస్తూ అక్కడే ఉన్నాను. నాకింతలో నా చెవిలో రాజేష్ అంటూ ఎవరో మహిళ పిలిచినట్టు అనిపించింది. అలా వినిపించగానే నా మెడ వెనుక చల్లగా ఒక గాలి తగిలింది. ఎవరో నా వెనకే ఉన్నారు. నెమ్మదిగా నా పేరు పిలుస్తున్నారు. రాజేష్, రాజేష్, రాజేష్. నాకొక్కసారిగా సూర్య వాళ్ళ అమ్మగారు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూడకన్న మాట నాకు గుర్తొచ్చింది. తలదించి నా కాళ్ళ వైపు చూశాను. నా వెనుక ఎవరో చీర కట్టుకొని నించున్నట్టు నాకు ఒక్కసారిగా అనిపించింది. అది చూశాక నా రక్తం మొత్తం చల్లగా అయిపోయినట్టు అనిపించింది. నేను కిందికి అలాగే చూస్తున్నాను. ఆ చీర నా వెనుక దగ్గరగా ఉంది. కానీ కాళ్ళు మాత్రం కనిపించడం లేదు. గాలి కూడా చాలా నెమ్మదిగా పీల్చుకుంటున్నాను. అక్కడే అలాగే బిగుసుకుపోయిన నేను నా మొబైల్ బయటకు తీశాను. కానీ దానిలో సిగ్నల్ లేదు. ఇంతలో చెవి దగ్గర ఆ స్వరం వినిపించింది. అప్పటి వరకు రాజేష్, రాజేష్ అని పిలిచిన ఆ గొంతు తిరగరా, తిరగరా అంటూ నన్ను తన వైపు తిరగమంటుంది. ఏదైతే అది అయిందని నేను వెనక్కి తిరిగి చూశాను. నేను చూస్తూ ఉండగానే ఎవరో పరిగెత్తుకుంటూ పొలంలో వెళ్ళినట్టు అనిపించింది. దెబ్బకి నాకు అర్థమైంది సూర్య వాళ్ళ అమ్మగారు చెప్పిందంతా నిజమే అని. ఇక్కడికి రాత్రికి రాకూడదు. సూర్య వాళ్ళ అమ్మగారు చెప్పినట్టు మెల్లగా నడవడం మొదలుపెట్టాను. ఆంటీ ఎట్టి పరిస్థితుల్లో పరిగెట్టకు అన్నమాట మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. అలా మెల్లగా ముందుకు నడుచుకుంటూ వస్తున్నాను. కానీ నా కనుచూపు మేరలో
ఎవరో నాతో పాటు నా వెనుక వస్తున్నట్టు అనిపించింది. ఇంతలో మళ్ళీ నాకు ఆ గొంతు వినిపించింది. ఫోటో తీయరా, ఫోటో తీయరా, చాలా అందంగా ఉన్నానన్నావు కదా అంటూ భయంకరంగా గొంతు నాకు వినిపించింది. నేను తల తిప్పకుండా ముందుకు వెళ్తున్నాను. ఇంతలో ఆ స్త్రీ ముందున్నట్టు అనిపించింది. ముందుకు వెళ్ళలేను, వెనక్కి వెళ్ళలేను, అలాగే ఉండిపోలేను. నేల వైపు చూస్తున్నాను. ఆకారం మాత్రం నా దగ్గర రావడం నేను గమనించాను. ఒక్కసారిగా నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు. ఇక ఈ రోజే నా ఆఖరి రాత్రి అనిపించింది. ఇక ధైర్యం తెచ్చుకొని ఏదైతే అదైందని టార్చ్ నేరుగా వేసి చూశాను. దూరంగా ఒక స్త్రీ పెళ్లి బట్టల్లో ముస్తాబై నా వైపుగా వస్తుందనిపించింది. నా ఊపిరి కూడా ఆడలేదు. నాకు ఇప్పటికీ గుర్తుంది. అది నా వైపు వచ్చే ప్రతి అడుగుకి దాని ఆకారం మారింది. ఓ 18 సంవత్సరాల మహిళ ఆకారం నా వైపు వచ్చే కొద్దీ 80 సంవత్సరాల వృద్ధ మహిళ మారింది. కంటితో చూస్తున్నాను, చెవితో వింటున్నాను, కానీ నా చేతిని కాళ్ళని కదపలేకపోతున్నాను. ఒక్కసారిగా అది నా మీదకు వచ్చినట్టుగా అనిపించింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి అదే దారిలో స్పృహ లేకుండా పడి ఉన్నాను. స్పృహలో వచ్చిన నేను ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేరుగా ఇంటి వైపు పరిగెత్తాను. నేరుగా ఆ ఇంట్లోకి వెళ్ళి గోపిని లేపాను. లేపి జరిగిందంతా చెప్పాను. కానీ వాడు ఊహించినట్లే నేను చెప్పింది వాడు నమ్మలేదు. అందుకేరా రాత్రి మూసుకొని పడుకోవాలి. అయినా రాత్రిపూట పొలంలోకి నీకేం పని? తొందరగా పడుకో, ఇంకో 2 గంటల్లో పెళ్లి స్టార్ట్ అవుతుంది అని గోపి చెప్పాడు. అప్పుడు సమయం రాత్రి 2 గంటలు. ఇంకో 2 గంటల్లో మేము లేచి ఫొటోస్ తీయాలి. కానీ ఆ 2 గంటలు నేను పడుకోలేదు. అప్పటిదాకా జరిగిన సంఘటనలు నిజమా కాదా అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. 4 గంటలకు పెళ్లి పనులు స్టార్ట్ అవ్వడం మొదలయ్యాయి. అప్పుడే లేచి ఫొటోస్ తీస్తున్న నాకు చిన్నగాడు చూశాడు. చూసి ఒక్కసారిగా నాపై అరవడం మొదలుపెట్టాడు. నా వైపు అరుస్తున్నంతసేపు నా తల వైపు చూడడం నేను గమనించాను. ఒక్కసారిగా నన్ను కరవడానికి కూడా ప్రయత్నించాడు. అప్పటిదాకా ఫ్రెండ్లీగా ఉన్న చిన్నగాడు ఎందుకలా అరుస్తున్నాడు నాకు అర్థం కాలేదు. నా వైపు అరవడం ఆంటీ అంకుల్ కూడా గమనించారు. చివరికి వాడిని కట్టేయాల్సి వచ్చింది, లేదంటే వాడు నన్ను కరిచేవాడు. నాకు మాత్రం నేను రాత్రి పొలానికి వెళ్ళడానికి చిన్నగాడు అరవడానికి సంబంధం ఉందనిపించింది. కానీ పెళ్ళి మొదలవడంతో దాని గురించి ఆలోచించకుండా ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాను. కానీ వింతగా నేను ఏ ఫోటో తీసినా అది బాగా రావడం లేదు. ప్రతి ఫోటోలో ఫోకస్ మిస్ అయింది. ఒకవేళ మనుషుల ముఖాలు తీస్తే ఆ ముఖాలు చాలా అందవిహీనంగా వస్తున్నాయి. ఫొటోస్లో ఏవో తెలియని ఆకారాలు కూడా వస్తున్నాయి. గోపి వైపు చూశాను. గోపి ఒకదాని తర్వాత ఒక ఫోటో తీస్తూనే ఉన్నాడు. నేను వెళ్ళి గోపిని అడిగాను, ఫొటోస్ ఎలా వస్తున్నాయని. చాలా బాగా వస్తున్నాయిరా అని తన కెమెరాలో ఫొటోస్ చూపించాడు. అన్ని ఫొటోస్ బాగా వచ్చాయి. మేబీ కెమెరాలో కూడా ప్రాబ్లం అయి ఉండొచ్చని నా కెమెరా గోపికిచ్చి గోపి కెమెరా నేను తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను ఫొటోస్ తీసినా సరే నాకు ఫోకస్ రావడం లేదు. అన్ని ఫొటోస్ అందవిహీనంగా వస్తున్నాయి, వికృతంగా వస్తున్నాయి. నా కెమెరా తీసుకున్న గోపి కూడా చాలా బాగా ఫొటోస్ తీస్తున్నాడు. దాంతో నాకు విషయం అర్థమైంది. నన్ను ఏదో పట్టింది, నాకేదో సోకింది. అలా షాక్ అయిన నేను నేరుగా వెళ్ళి గోపికి విషయం అంతా చెప్పాను. పర్లేదులేరా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, ఈవెంట్ మొత్తం నేను కవర్ చేస్తానులే అని గోపిగాడు నాకు చెప్పాడు. అలా పెళ్లిలో ఒక మూలలో కూర్చొని మొత్తం చూస్తూ ఉండిపోయాను. పాపం ఆ పెళ్లి ఈవెంట్ మొత్తం గోపినే ఫొటోస్ తీస్తూ ఉండిపోయాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత నేను ఒక్కడనే గమ్ముగా కూర్చున్నానని సూర్యగాడు నా దగ్గరికి వచ్చాడు. ఏంటి మావ, ఏమైంది అని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. చెప్పి సూర్య అంతా నా మాటలు నమ్మడనుకున్నాను. కానీ నా మాటలు విన్న సూర్యగాడు, అబ్బా ఎందుకు వెళ్ళావురా రాత్రి అంటూ అన్నాడు. సూర్య వాళ్ళ అమ్మగారు నేరుగా వాళ్ళ ఇంట్లో వెళ్ళారు. వరండా దగ్గర కూర్చున్న నేను ఆంటీ ఏం చేస్తున్నారో అని గమనించాను. సూర్య వాళ్ళ అమ్మగారు గోడ వైపు ఏవో ఫోటోగ్రాఫ్ చూడడం గమనించాను. గమనించాక ఒక్కసారిగా నా గుండె ఆగిపోయింది. నాకు పొలాల్లో కనిపించిన 4 ఫోటోగ్రాఫ్స్ అందులో ఉన్నాయి. రాత్రి నాకు కనిపించింది వీళ్ళే ఆంటీ అని వాళ్ళ అమ్మగారితో చెప్పాను. నేను రాత్రి నా మాటలు వినిపించుకున్నావా రాజేష్, ఇప్పుడు అర్థమైందా అని అడిగారు. అరే సూర్య, నీ ఫ్రెండ్ని తీసుకుని నా గది దగ్గరికి రా, తాళాలు తీసుకొస్తాను అని చెప్పింది. సూర్య నన్ను ఆ ఇంట్లో గదిలో తీసుకెళ్ళాడు. ఆంటీ ఆ గది తలుపులు ఓపెన్ చేశాక చూస్తే ఆ గది చాలా పాడుపడిపోయింది. ఆ గది 50-60 సంవత్సరాలు ఎవరూ ఉపయోగించినట్టుగా లేదు. ఆ గదిలో ఏవో పాత సామాన్లు కనిపించాయి. ఆంటీ నేరుగా
ఒక పాత చెక్క పెట్టె దగ్గరికి వెళ్ళారు. పెట్టె ఓపెన్ చేసి చూస్తే దానిలో చాలా పాత చీరలున్నాయి. అందులో నుంచి ఒక పాత చీరను బయటకు తీసింది. ఆ చీర మొత్తం చినిగిపోయి ఉంది. ఒక్కసారిగా సూర్య చేతి వైపు చూశాను. వాడి చేతికి కట్టిన గుడ్డ ముక్క ఆ చీరే అనిపించింది. ఆంటీ ఆ పాత చీరను చింపి నా చేతికి కట్టారు. కట్టి ఆ ఫోటోల వైపు తీసుకెళ్లారు. అక్కడ ఫోటోలకు దండం పెట్టుకో అన్నారు. దండం పెట్టుకొని ఎవరాంటి వీళ్ళు అని అడిగాను. సుమారుగా 50 సంవత్సరాల క్రితం ఆ నలుగురు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. ఆ నలుగురు కలిసి ఒక బాబుని దత్తత తీసుకున్నారు. ఆ నలుగురికి పొలం అంటే చాలా ప్రాణమంట. పొద్దున్నుంచి రాత్రి దాకా పొలంలోనే ఉండేవాళ్ళంట. అలాంటిది ఒకరోజు తెల్లవారుజామున చూస్తే నలుగురు శవాలై పడిపోయి ఉన్నారు. అప్పటినుంచి ఊర్లో రకరకాలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. మరి ఆ బాబు ఆంటీ అని అడిగాను. ఆ నలుగురు పెంచిన బాబే సూర్య వాళ్ళ నాన్నగారు. ఇప్పటికి కూడా ఆ నలుగురు రాత్రి పొలంలో ఎవరిని రానివ్వకుండా చూస్తుంటారంట అని చెప్తుంటారు. పొలాల్లో పనిచేసే వాళ్ళకు కూడా చేతికి గుడ్డ ముక్కను కడతాం. ఎందుకంటే చేతికి ఆ గుడ్డ ముక్క చూసినప్పుడైనా వీళ్ళు మన వాళ్ళని వాళ్ళు అనుకుంటారని. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చేతికి కట్టిన ఈ గుడ్డ ముక్కను వచ్చే పౌర్ణమి దాకా తీయకు. కారులో నువ్వు ఇదే దారిలో బయటకు వెళ్తావు. నువ్వు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. బయలుదేరు అని చెప్పారు. కారులో తిరిగి భయంగా బయలుదేరాను. నాకు దారి పొడవునా వాళ్ళ వైపు నాకు కోపంగా చూస్తున్నట్టు అనిపించింది. నేను కారులో కొంత దూరం వెళ్ళాక అవి నాకు మళ్ళీ కనిపిస్తున్నాయి. నేను ఆ చేతికి కట్టిన చీర ముక్కని ఆ విండో నుంచి బయటకు పెట్టాను. అలా పెట్టానో లేదో వాళ్ళు నాకు కనిపించడం ఆగిపోయాయి. అలా గుండె నరచేతిలో పట్టుకొని నా దారిని దాటాను. అలా నేరుగా బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చిన నేను ఆంటీ చెప్పినట్టు పౌర్ణమి దాకే కాదు, ఇంకో 2 సంవత్సరాల పాటు ఆ గుడ్డ ముక్క నా చేతి నుంచి తీయలేదు. ఈరోజు కూడా ఆ రాత్రిని గుర్తు చేసుకుంటే నాకు నిద్ర పట్టదు. ఆ రాత్రి భయం నాకు ఇప్పటికి కూడా వదలలేదు. ఇప్పుడు కూడా ఆ అనుభవాన్ని మీకు చెప్పానంటే దానికి కారణం కొన్ని మాటలు మనం నమ్మాలి. లేదు కాదు అని కొట్టిపడేస్తే మీకు కూడా నా పరిస్థితే వస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నచ్చింది అని కామెంట్ చేయండి. మరిన్ని హారర్ స్టోరీస్ కోసం తెలుగు భయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జాగ్రత్త.